తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పరిస్థితులు మారలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు తెలంగాణను దోచుకుందని ఫైర్ అయ్యారు. ప్రజలు అందరికీ అవకాశం ఇచ్చారు, బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. బీజేపీ ఆఫీసులో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరూ తెలుసు, చాలా మంది దత్తాత్రేయ పెద్దలు, మనందరి నాయకులు, ప్రియతమ నాయకులు దత్తాత్రేయ గారు గాని, బూర నరసింహగౌడ్ గారు గాని, మహేశ్వర రెడ్డి గారు గాని అనేక విషయాలను మనం ముందు జరిగింది. అవన్నీ కూడా వాస్తవ విషయాలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా, అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నామా, అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అని చెప్పి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారినాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తున్నారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం.